కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నాయని వెల్లడించిన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. విద్య ద్వారా మెరుగైన జీవన విధానం పొందవచ్చునన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పీఎంఎఫ్ఎంఈ పథకం ఒక వరం లాంటిదని రైతు సంఘాలు సద్వినియోగం చేసుకోవాలన్న చిత్తూరు డిఆర్డీఏ పీడీ శ్రీదేవి. చిత్తూరు జిల్లా పర్యాటక శాఖ అధికారిగా నరేంద్ర కుమార్ బాధ్యతల స్వీకరణ. చిత్తూరు జిల్లాలో ఎలాంటి సమస్యలు లేకుండా శాంతి భద్రతలకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్న నూతన ఎస్పీ తుషార్ జుడి. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దన్న చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ వంటి చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చిత్తూరు జిల్లా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఎంపీ పరిశీలించారు. స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. విద్య ద్వారా మెరుగైన జీవన విధానం పొందవచ్చునని, ప్రతి గిరిజన కుటుంబంలోని పిల్లలందరినీ బడికి పంపించి చదివించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు గుడిపాల పంచాయతీ పరిధిలోని అనుపు ఎస్టీ కాలనీ నందు జిల్లా కలెక్టర్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, భావితరాల వారికి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిద్దామని తెలిపారు. అనంతరం మండల స్థాయి అధికారులతో కలిసి ఎస్టీ కాలనీలోని గుడి సమీపంలో గ్రామసభ నిర్వహించారు. పీఎంఎఫ్ఎంఈ పథకం ఒక వరం లాంటిదని, దీన్ని స్వయం సహాయక సంఘ సభ్యులు, రైతు సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు డిఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. చిత్తూరు డిఆర్డీఏ సమావేశ మందిరంలో వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులపై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్ధీకరణ పథకం, పీఎంఎఫ్ఎంఈ సంఘ సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎలాంటి సమస్యలు లేకుండా శాంతి భద్రతలకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటామని నూతన ఎస్పీ తుషార్ జుడి తెలిపారు. జిల్లా ఎస్పీగా తుషార్ జుడి చిత్తూరు నూతన పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పూజా కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నూతన ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో మహిళా రక్షణకు పెద్దపీట వేస్తామన్నారు. అలాగే గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. చిత్తూరు జిల్లా పర్యాటక శాఖ అధికారిగా నరేంద్ర కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాను అన్ని విధాలుగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందితే యువతకు ఉపాధి అవకాశాలు ఉంటుందన్నారు. తనకు ఉన్న అవగాహనతో చిత్తూరు జిల్లాను మరింతగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దని కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను కమిషనర్ తనిఖీ చేశారు. వెంగళరావు కాలనీలోని వర్షపు నీరు వీధుల్లో నిలుస్తుందనే ఫిర్యాదులపై పరిశీలించారు. స్థానికంగా మురుగునీటి కాలువలను పరిశీలించి చేపడుతున్న పారిశుద్ధ్య పనులపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. మురుగునీటి కాలువలకు అవుట్లెట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని గుర్తించారు. కాలువలకు అవుట్లెట్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రతిపాదనను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మురుగునీటి కాలువలను క్రమం తప్పకుండా శుభ్రం చేసి వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరపాలక పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, గ్యాంగ్ వర్క్లపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్.